వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా కెరియర్స్. మన ఛానల్ ఏంటంటే డైలీగా ఆంధ్ర తెలంగాణలో ఫ్రెషర్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఫార్మా సెక్టర్లో ఓన్లీ ఫార్మా ఇండస్ట్రీలో ఎక్కడ ఇంటర్వ్యూస్ జరిగినా మన ఛానల్లో డైలీగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎనర్జెటిక్గా బూస్టింగ్ ఉంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు ఎనర్జెటిక్గా ఉంటుంది. సో వీడియోలోకి వస్తే మన పరవాడ లొకేషన్లో ఉన్నటువంటి వైజాగ్ సర్జరీ పరవాడలో మనకి ఫ్రెషర్స్కి బీఎస్సీ కెమిస్ట్రీ మీద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో రీసెంట్ పాస్అవుట్ మేడం 2021 to 2025 మధ్య ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ పాస్ అవుట్ ఉన్నారో ఫ్రెషర్స్, ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే బీఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేశారో వాళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే తీసుకుంటున్నారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఓన్లీ ఫ్రెషర్స్. అదేవిధంగా ఇమీడియట్ జాయినింగ్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో ఇమ్మీడియట్గా 2 daysలో జాయినింగ్ అయితే జాయిన్ చేసుకుంటారు. వర్కింగ్ ఇన్ షిఫ్ట్ అంటే రొటేషనల్ షిఫ్ట్లో అయితే మీరు పని చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే 26 years బిలో అయితే మీ ఏజ్ ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 26 years, 26 కంటే తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్. సో సాలరీ వచ్చేసి 2.5 CTC పర్ యానం అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ గాజువాక నుంచి బస్సులు అయితే వస్తాయి అన్నమాట. సబ్సిడీ ఫుడ్, ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ ఇవన్నీ కూడా కామన్. సో వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి విశాఖపట్నం సర్జేరియా పరవాడ. సో మనకి ఇంటర్వ్యూ డేట్ అండ్ వెన్యూ వచ్చేసి మనకి అక్టోబర్ 4వ తారీఖున శనివారం నాడు ఉదయం 10 గంటల నుంచి అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్లాట్ నెంబర్ 403 రామస్ ప్లాజా, సెకండ్ లైన్ బిసైడ్ పొల్లాక్ స్కూల్, ద్వారకానగర్, విశాఖపట్నంలో అయితే ఈ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. మీరు కాల్ చేసి హెచ్ఆర్ నెంబర్ ఇది కాల్ చేసి అడగండి. వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో పాంప్లెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనం చెప్పగలుగుతుంది. ఇంకా మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అడగండి. సో ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 4వ తారీఖున అక్టోబర్ 4వ తారీఖున శనివారం ఉదయం 10 గంటల నుంచి ద్వారకా నగర్ విశాఖపట్నం అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి విశాఖపట్నంలో ఉన్నటువంటి సర్జేరియా పరవాడలో ఉన్నటువంటి కంపెనీలో అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అయితే తీసుకుంటారు. రీసెంట్ పాస్అవుట్ ఓన్లీ ఫ్రెషర్స్ 2021 to 2025 అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ. సో మన ఇక్కడ బాండ్ రాయాలో లేదా సర్టిఫికేట్ పెట్టాలని ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు దీంట్లోనే. మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఉంటే దూరం నుంచి ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు ముందుగానే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తిగా కనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మళ్ళీ బాండ్ రాయాలి 2 years సర్టిఫికేట్ పెట్టాలంటే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్థమవుతుందా గైస్? ఒకవేళ మీకు అలాంటి డౌట్ ఉంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీరు బాండ్ గురించి సర్టిఫికేట్ ఏమైనా పెట్టాలా దాని గురించి మనం పూర్తిగా కనుక్కొని వెళ్ళండి దూరం నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు. సో ఇది ఇక్కడ మనకి మ్యాన్ కైండ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మేబీ మ్యాన్ కైండ్ కంపెనీ అవ్వండి వచ్చింది. కింద RVX ల్యాబ్ అని కనిపిస్తుంది. ఒకవేళ RVX ల్యాబ్ అవ్వచ్చు. సో ఏదైనప్పటికీ ఏ కంపెనీ అయినప్పటికీ మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే మీకు వర్క్ ఉంటుంది. విశాఖపట్నం పరవాడలో అయితే బీఎస్సీ కెమిస్ట్రీ 2021 to 2025 మధ్య పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఒకటి ఇక్కడ బాండ్ సర్టిఫికేట్ గురించి మాత్రం మీరు ఈ నెంబర్కి అయితే మీరు పూర్తిగా కాల్ చేసి కనుక్కోండి. అట్లీ కంపెనీ బేస్ తీసుకుంటున్నారా లేకపోతే అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నారా అనేది నాకు డౌట్. సో మరి అది మీరు క్లారిఫై చేసుకుని వెళ్ళండి ఇంటర్వ్యూకి దూరం నుంచి వెళ్ళే వాళ్ళకి మరి చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ మన వైజాగ్ పరవాడలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి.